అలాగే దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే ఆత్మఫలం ఏంటంటే మనము ఆత్మను పొందుకున్న వారమైతే మనలో ఏముండాలి? ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఆమేన్. కాబట్టి క్రీస్తు యేసు సంబంధులంట శరీర ఇచ్చల్ని సిలువ వేసి ఉన్నారని దేవుడు వాక్యం మాట్లాడుతుంది. కాబట్టి మన నిమిత్తము ఆయన శాపాన్ని అనుభవించాడు, సిలువ వేయబడ్డాడు. ఇలాంటివన్నీ మనం కూడా సిలువ వేయబడాలి. ఇవి శరీర ఇచ్చలు అని 16లో చదువుకున్నాం, 17, 18 ఇవన్నీ చదువుకున్నాము. కాబట్టి ఆత్మఫలము ఆత్మఫలాలు ఇవన్నీ మనలో ఉంటే వీటికి విరోధమైనవి అంట మనము క్రీస్తు సంబంధులైతే యేసుక్రీస్తు సంబంధులైతే శరీరము దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు అని దేవుడు మాట్లాడుచున్నాడు. కాబట్టి ఆత్మను అనుసరించి జీవించిన వారమైతిమా, ఆత్మను అనుసరించి అక్రమంగా నడుచుకొందుమా. ఒకరినొకరు వివాదముకు రేపకయు, ఒకరినందు ఒకరు అసూయ పడకయు, వృధాగా అతిశయ పడకయు యుందుము అని దేవుడు మాట్లాడుచున్నాడు. కాబట్టి ఒకరి అందు ఒకరు ప్రేమ కలిగి ఉండాలి, అసూయ కలిగి ఉండకూడదు. క్రమముగా ఆత్మను అనుసరించి ఒక క్రమమైన జీవితాన్ని జీవించాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. వివాదాలు రేపకూడదని దేవుడు మాట్లాడుచున్నాడు. వృధాగా అతిశయపడకూడదు అని దేవుడు మాట్లాడుచున్నాడు. కాబట్టి ఆత్మ సంబంధులు జీవించువారై ఉండాలి. కాబట్టి ఆయన జీవజల నది ఊటలో మనల్ని దేవుడు నాటుతాడు. కాబట్టి నిత్యము మనము ఆత్మ సంబంధులము కాబట్టి జీవించువారమై దేన్ని బట్టి ఆత్మను బట్టి నిత్యము మనం జీవించువారమై ఉంటాము. కాబట్టి అక్రమము అనేది మనలో ఉండకూడదు. వివాదాలు దేనికి శరీర ఇచ్చలకు సంబంధమైనవి ఏవి మనలో ఉండకూడదని ఆత్మానుసారుల గురించి, ఆత్మఫలముల గురించి దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఏదో వాక్యం ఉందిలే మనం ఎక్కడ చేస్తాము అనేది ఉండకూడదు. ఎందుకంటే ఇవన్నీ మనం చేయదగ్గవే, కంట్రోల్లో ఉండాలి. కోపము, కక్షలు, ఇలాంటి ఏమి కలహాలు ఇవన్నీ మనం చేయకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి దీంట్లో ఏ ఒక్కటిన్నా ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకోలేమని దేవుడు మాట్లాడుచున్నాడు. ఆమేన్.